ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. తెలంగాణలో ప్రస్తుతం వలసల పరంపర కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ పదవిలో ఉన్నవారు కానీ పదవిలో లేనటువంటి వారు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎన్నికలు జరిగినటువంటి కొద్ది నెలల్లోనే ఎందుకు జరుగుతుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపే ముఖ్య నేతలు, కీలక నేతలు, మిగతా పార్టీ నేతలందరూ కూడా ఎందుకు మొగ్గు చూపుతున్నారు? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు సార్. ఏ నాయకుడు అని కూడా సంబంధం లేకుండా కీలక నేతలు, కేసీఆర్కి సన్నిహితులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అంతగానం కాంగ్రెస్ పార్టీలో ఏముంది, లేకుంటే వారికి ఏం భరోసా వస్తుంది? రేవంత్ రెడ్డి వ్యూహం కారణంగానే వాళ్ళు చేరుతున్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి చేరిక? కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న నాయకులందరూ మాజీ కాంగ్రెస్ నాయకులు, మ్యాక్సిమం కొద్దో గొప్ప మాజీ తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి కనెక్షన్స్ నుంచి అటు నుంచి వస్తున్నారు. ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే, అటు వెళితే టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో కన్నా వెళ్తున్నారు, కాంగ్రెస్లో కన్నా వెళ్తున్నారు. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్లోకి వలసలు జరుగుతున్నాయి. ఇది కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. మేజర్గా ఇప్పుడు ఈ 2-3 రోజులు డెవలప్మెంట్స్ చూస్తే మామూలు జాయినింగ్స్తో పాటు కుత్బుల్లాపూర్ శ్రీశైలం కూడా జాయిన్ అయినాడు. కూన శ్రీశైలం కూడా ఆల్రెడీ రిజిగ్నేషన్ ఇచ్చేసాడు. మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం విషయంలో బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ఎలా అయినా అది గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతో ఉంది. అలానే ఈటల రాజేంద్రకి సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో లాస్ట్ టైం కిషన్ రెడ్డికి ఎట్లాంటి మ్యాజిక్ అయితే జరిగిందో, సొంత అసెంబ్లీలో ఓడిపోయి ఆయన పార్లమెంట్ గెలిస్తే ఎలాంటి ఈక్వేషన్స్ వచ్చినాయో అదే తరహాలో ఆయన ఒక బీసీ అభ్యర్థిగా ఒక ఫోకస్ లభిస్తుంది అనేటువంటి ఆశతో ఈటల రాజేంద్ర ఉన్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం ఎట్టి పరిస్థితిలో గెలవాలనేటువంటి ఆలోచన, ఎందుకంటే అది సిట్టింగ్ ఎంపీ ఎవరు, రేవంత్ రెడ్డి. సో ఎట్టి పరిస్థితిలో గెలవాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఆ వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ టైము 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడ 3వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కూన శ్రీశైలం గౌడ్ ఉన్నాడు. అలానే గతంలో కూడా కూన శ్రీశైలం గౌడ్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిపాడు. ఆయన టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత కాంగ్రెస్ ఎలైడ్ మెంబర్గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఒక బలమైనటువంటి నాయకుడు, బీసీ నాయకుడు, సామాజిక వర్గ పరంగా కూడా అన్ని ఈక్వేషన్స్ కలిసి వస్తే ఓడిపోయినప్పుడు కూడా మొన్న ఎలక్షన్స్లో 1,00,000 పైగా ఓట్లు వచ్చినాయి ఆయనకు కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ ఆకర్ష్ తరహాలోనే ఈ ఒక్కొక్కటిగా చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారాలి, ఆయన పార్టీలో జాయిన్ కావాలనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది సీటు. సో అది గెలవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ ఫ్యామిలీ పరంగా, వాళ్ళ రెప్యుటేషన్ పరంగా చూస్తే. ఎందుకంటే అన్నదమ్ములు అలానే భార్య వీళ్ళందరూ కూడా అటు తెలుగుదేశంలో అన్ని రకాల పదవులు చూశారు, బీఆర్ఎస్లో అన్ని రకాల పదవులు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు మరలేరు. అక్కడ ప్రాధాన్యం తగ్గిందన్నటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ వైపు మరలేరు. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి ఇక్కడ ఓటు శాతం పెంచుకోవడానికి ఉపయోగపడడం కోసం చేర్చుకుంటున్నారంటే ఒక లాజిక్ ఉంది. బట్ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. కడియం సేహర్తో ఒక మొదలు పెడితే ఖమ్మం, భద్రాచలం వరకు కూడా ఈ వలసల పరంపరే కొనసాగుతుంది. కేసీఆర్ అనుసరించినటువంటి విధానమే రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తున్నాడు. ఇది కూడా బూమ్రాంగ్ అవుతుంది అనేటువంటి ఒక చర్చ. అంటే కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్లు అంటే ఇష్టం. సో ఈయన రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం ఆయన రిటర్న్ గిఫ్ట్లు ఇస్తానని చెప్పిన డైలాగ్స్ చెప్పాడు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 2018 ఎలక్షన్స్ తర్వాత 14 ఎలక్షన్స్ పక్కన పెట్టాడు. 2018 ఎలక్షన్స్లో ఒక క్లియర్ మ్యాండేట్ తెలంగాణ ప్రజానీకం ఇచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా విచిత్ర విన్యాసాలు చేసింది. అంతకు ముందర ఎప్పుడు ఊహించని విధంగా ఏకంగా లెజిస్లేచర్ పార్టీల్లో విలీనం చేసుకునేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. దానిలో ఎక్కువగా ఇబ్బంది పడింది కాంగ్రెస్ పార్టీదే. అన్ని చోట్ల 88 సీట్లు గెలిచింది ఆ టైంలో అసెంబ్లీలో. అలాంటి క్లియర్ మ్యాండేట్ ఉన్న సమయంలో కూడా విపక్షాలను జీరో చేసేటువంటి వ్యూహాలను అనుసరించింది. దానికి ఇప్పుడు బదులిస్తున్నారు రేవంత్ రెడ్డి. వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తున్నారు. అధికారంలో ఇప్పుడు ఉన్నారు కాబట్టి కేంద్రంలో అధికారంలో లేకపోయినా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కర్ణాటకలో మనం చూస్తున్నాం, అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అదే ఉద్దేశంతో ఈయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పిలుపిచ్చారు. ప్లస్ దీని వెనక జరిగినటువంటి తతంగం, పార్టీల మార్పు వెనక జరిగినటువంటి తతంగం, ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం దగ్గర నుంచి చాలా అంశాలు అందులో ఉన్నాయి. అంటే మొత్తంగా బ్లాక్మెయిల్ ద్వారానే పార్టీలోకి వీళ్ళందరినీ చేర్చుకున్నారనేటువంటి
ఎస్టాబ్లిష్మెంట్ ప్రజల ముందర రేవంత్ రెడ్డి సర్కార్ చేయగలిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ ఇండిపెండెన్స్, ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ప్రజాస్వామ్యయుతంగా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి వ్యూహం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది అనేటువంటి విధానం నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తే మరింత స్వేచ్ఛ అనేటువంటి అభిప్రాయం, ఆల్రెడీ స్వేచ్ఛ చూసిన వాళ్ళు, లేదంటే రాజగురువు స్థానంలో కూర్చున్న కేకే దగ్గర నుంచి అందరూ మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఎందుకు చూపిస్తారు? సో నియంతృత్వానికి ఎక్కువ కాలం చాలా అధికారం ఉన్నప్పుడు నియంతృత్వం చెల్లుబాటు అయిద్దేమో కానీ అధికారం లేకపోతే ఇలా అభాస్పాలు అయ్యేటువంటి పరిస్థితి. ఈ చేరికలు ఎంత మేరకు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది అంటే కేవలం ఇప్పటికీ గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే గత 3 నెలల సర్కార్ అంటే 4 నెలలు దాదాపు అవుతుంది, 100 days సెలబ్రేషన్స్ చేసుకునేటువంటి సందర్భంలో కూడా రేవంత్ సర్కార్ మీద ఆశించినంత వ్యతిరేకత లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి ఆధార సహితంగా అనేక అంశాలని తెరపైకి తీసుకురావడంలో ప్రభుత్వం కూడా సక్సెస్ అయింది. మేడిగడ్డ కుంగిపోవడం దగ్గర నుంచి ప్రతిదానికి ఏది జరిగినా ఏదో 2 కుంగితే ఏముంది, ఏదో 2 ఫోన్లు ట్యాప్ చేస్తే ఏముంది అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నటువంటి విధానం కూడా ప్రజలకు ఒక రకమైనటువంటి యావగింపు తీసుకొస్తుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు దాన్ని గౌరవంగా ఒప్పుకోవడమా, లేదంటే దానిలో ఉన్నటువంటి వాస్తవాలని తమ వర్షన్ ఏంటి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అవతల వాళ్ళ మీద బురద చల్లడం, బురద మాటలు మాట్లాడడం చేయడం వలన ఎక్కువ నష్టం జరుగుద్ది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకనే ప్రజల్లో రేవంత్ సర్కార్ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ పెద్ద వ్యతిరేకత లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో అంటే లోక్సభ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి గట్టి మెజారిటీ రావచ్చు అనేది గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు 17 స్థానాల్లో 10 సీట్లు గెలుస్తారనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. 15 గెలవాలని మేము టార్గెట్ పెట్టుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఒక బలాన్ని కూడగట్టేటువంటి ఎత్తుగడ తెలంగాణలో జరుగుతుంది. రేపు మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి అధిష్టానం నుంచి ప్రియాంక గాంధీ అందరూ బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మల్లికార్జున ఖర్గే దగ్గర నుంచి తెలంగాణను ఒక దక్షిణాదిలో ఒక ప్రధాన కార్యస్థానంగా మలుచుకునేటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చేస్తుంది. దానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను కనుక సిద్ధం చేస్తే రేవంత్ రెడ్డి వాల్యూ పెరుగుతుంది. మొన్నటి వరకు తెలంగాణలో ట్రయాంగిల్ పోటీ ఉంటుంది లోక్సభలో, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది లోక్సభలో అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెంచినటువంటి స్పీడ్తో బీఆర్ఎస్ కొంత చతికిల పడి కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ పైకి వస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు అడ్వాంటేజ్ బీజేపీకి వచ్చినట్టు కాంగ్రెస్ చేసేటువంటి స్పీడ్ పెంచడానికంటే ముందు నుంచి ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో అప్పటి నుంచే బీఆర్ఎస్ పతనం మొదలైంది. సో పెద్ద దాని గురించి ఎక్కువ ఆలోచించేంత పరిస్థితుల్లో కూడా 2 జాతీయ పార్టీలు లేవు. కాకపోతే ఎవరైతే బలమైనటువంటి నాయకులు పార్టీని వీడి గతంలో వెళ్ళారో, ఎవరైతే ఇప్పుడు పార్టీలోకి వస్తే కలిసి వస్తుంది అనుకున్నారో వాళ్ళందరినీ కూడా తమ వంతుగా పార్టీలోకి తీసుకున్నాడు. ఇప్పుడు నల్గొండ ఎంపీ క్యాండిడేట్ కానీ, భువనగిరి ఎంపీ క్యాండిడేట్ కానీ వీళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి బీజేపీ తీసుకున్నాడు కదా. సో అట్లానే ఒక ఈక్వేషన్ పెట్టుకుని అటు బీజేపీ ఆపరేషన్ చేస్తుంది, ఇటు కాంగ్రెస్ ఆపరేషన్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో 1 సీటు గెలవడం కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, వాళ్ళు చేసినటువంటి ఈ 10 ఏళ్ల అభివృద్ధి అనేటువంటి ముఖ చిత్రానికి సంబంధించినటువంటి డొల్లతనాన్ని మొత్తం కూడా ప్రజల ముందరకు తీసుకురావడంలో రేవంత్ సర్కార్ సక్సెస్ అయింది. సో ఈ రెండింటిని బేరీజ్ వేసుకుని ప్రజలు ఓటు వేస్తారు. ఇప్పుడు వర్షాలు పడకపోతే, నీళ్లు రాకపోతే రేవంత్ ఏమి చేయలేరు, ఇంకొకరు ఉన్నా కానీ ఆ స్థానంలో ఏమి చేయలేరు. కాబట్టి గతంలో కలిసి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఉపయోగించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ప్రజల ముందరకు వచ్చి ఉన్నాయి ఈరోజు. అందుకనే ఈ ఆలోచన విధానం అంతా కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ప్రాంతీయ పార్టీలు కనుమరుగైతేనే ఇంకొక పార్టీ బలపడడానికి అవకాశం. ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం కనుమరుగు, 0 కాంపిటీషన్లో లేదు, అసలు తీసి పక్కన పెట్టేశారు, పోటీ చేసే స్థితిలో కూడా లేదు. లోక్సభ మొన్నంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి అసెంబ్లీ బరిలో దిగలేదు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో అభ్యర్థులను పెడతారా? లేదు కదా, దాని మీద ఏం మాట్లాడలేదు. ఒక పార్టీ వెళ్ళిన తర్వాత స్పేస్ ఇంకొక పార్టీకి దొరుకుతుంది. బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా కనుమరుగు చేస్తేనే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి వ్యూహం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ తప్పిదాల మీద దృష్టి పెట్టకుండా వాస్తు సమస్యల గురించి, ఇంకా వేరే వేరే పేరు మార్పిడ్ల గురించి బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇది బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. తెలంగాణ అనేటువంటి ఎజెండాతో వచ్చిన తర్వాత తెలంగాణ సాధించినాక మేము కాంగ్రెస్లో విలీనం అయిపోతాం అనేటువంటి మాట కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కేసీఆర్ గారు విలీనం అవ్వకపోయినా కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కాంగ్రెస్లో విలీనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం మినహా
మిగతా అందరూ కూడా పార్టీ ఖాళీ చేసేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి. హరీష్ రావు గారు ఏదో పక్కదారి చూస్తున్నారు, ఇట్లా కొత్త పార్టీ వచ్చేటువంటి అవకాశాలు ప్రచారాలు రకరకాల కొత్త పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ సైజ్ చాలా ముఖ్యంగా మనం చూస్తే కనుక ఒక చిన్న రాష్ట్రంగా చూసేటువంటి క్రమంలో ఇంకొక పార్టీ పుట్టి ఇంకొక అస్తిత్వం రావడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా కొత్తగా వస్తుంది కాబట్టి, బలపడుతున్నటువంటి పార్టీ కాబట్టి, మూడో ప్రత్యామ్నాయంగా పార్టీ వస్తే పెద్ద ఉపయోగకరమైనటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెసా బీజేపీనా ఈ ఎజెండా మధ్య ప్రజలు కూడా ఒక చాయిస్ తీసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అందులో మొదటి స్టెప్గా మనం ఈ లోక్సభ ఎలక్షన్స్ని చూస్తున్నాం. ఎలక్షన్స్ తర్వాత మరిన్ని పరిణామాలు జరగడానికి అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్లో కనుక ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు పార్టీని బతికించుకోవడమే చాలా క్లిష్టంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. రైట్ సార్. సో మొత్తానికి అది కాంగ్రెస్ తెలంగాణలో స్పీడ్ పెంచి చేరికల పైన కాన్సన్ట్రేషన్ చేయడంతో అటు బీఆర్ఎస్ నుంచి తాజాగా బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్లోకి వలసలు వస్తున్నటువంటి పరిస్థితి. కూన శ్రీశైలం గౌడ్తో పాటుగా మరికొంతమంది నేతలు కూడా గ్రేటర్ వ్యాప్తంగా కూడా చేరికలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ఈ చేరికలన్నిటి కూడా వచ్చే లోక్సభ ఎన్నికలలో భారీ సీట్లను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయంటూ కూడా ఒక అంచనా వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.